హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి వెనస్డే వ్లాగ్ అనమాట. వెనస్డేనైతే నేనైతే పూజ అయితే చేయలేను, ఎందుకంటే మా మరిదికి పాప పుట్టిందనమాట. ఇది వచ్చేసి నిన్న ట్యూస్డే రోజు మార్నింగే వెలిగించిన దీపం ఇంకా వెలుగుతూనే ఉందన్నమాట. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏంటంటే చాయ్ ఇంకా చపాతీ. చాయ్లో చపాతీ ఎంతమంది తింటారో అన్నది మాత్రం నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు మా పిల్లలకైతే ఇష్టం అనమాట. అంటే నేనైతే చాయ్ అయితే అలవాటు చేయలేను వాళ్ళకి, బట్ చపాతీలోకి మాత్రం చాయ్ వాళ్ళకి ఇష్టము. సో అందుకే నేనైతే వాళ్ళకి కష్టం పెట్టకుండా బేసన్లో కానీ ఏది చేసినా వాళ్ళు ఇష్టంగా తినరు, కాబట్టి వాళ్ళకి ఇష్టమైన చాయ్లోనే చపాతీ చేసేసి వాళ్ళకే తీస్తాను. సో మంచిగా తింటారనమాట మా పిల్లలైతే. సో మీలో ఎంతమంది చాయ్ చపాతీ తింటారో కమెంట్ చేయండి నాకైతే. అండ్ ఈ చపాతీలు అనేవి మడతలు పెట్టి చేస్తాం కదండి, చాలా బాగుంటాయి అన్నమాట. ప్లెయిన్గా ఒకటే రకంగా చేస్తే అంత బాగోవు చపాతీలు. ఇట్లా ఆయిల్ పెట్టి కొంచెము ఇలా చేస్తేనే మనకి చపాతీలు అనేవి చాలా ఏమంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకి ఎందులోనైనా కర్రీలో తిన్నా లేదంటే చాయ్లో తిన్నా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. బట్ డైటింగ్ చేసేవాళ్ళు ప్లెయిన్గా చేసుకొని తింటారు కదా. సో అదైతే నాకు అంతలా నచ్చదు చాయ్లో, బట్ కర్రీస్లోకి అయితే తినొచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ కొందరైతే లో ఫ్లేమ్లో పెట్టి చపాతీలను అయితే కాలుస్తారు, బట్ అది అయితే నాకైతే నచ్చదు అలా చేయడము. అది కొంచెం మాడినా కూడా చపాతీ నాకైతే హై ఫ్లేమ్లో పెట్టి చపాతీలు కాలుస్తేనే నచ్చుతుంది అనమాట. అండ్ నాకు ఇలా ఉంటేనే ఇష్టము. మరి అదేదో కాలలేదా అన్న విధంగా ఉంటే కూడా నాకు చపాతీలు అంటే ఇష్టం ఉండదన్నమాట. సో ఇంత మంచిగా పర్ఫెక్ట్గా ఉంటేనే నాకు నచ్చుతుంది. కొందరికి ఇలా నచ్చదు, ఇట్లా మాడినట్టు కనిపించడము పైన అలా నచ్చదు. బట్ ఓకే, ఈ పెనాలు ఎట్లుంటాయండి, కొంచెము హీట్ ఎక్కగానే అవి అడుగు అంటుతూనే ఉంటాయి అన్నమాట, మాడుతూనే ఉంటాయి. బట్ నాకైతే ఓకే, ఇష్టమే ఇలా. అట్లా చాయ్లో డిప్ చేయగానే ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట చపాతీ, అట్లయితేనే మనకి మంచిగా తినబుద్ధి అవుతుంది. సో నా చిట్టి తల్లి బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ చాయ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రాఘవి అయితే అప్పుడప్పుడే లేచింది, సో అందుకే అట్లుంది. ఆ జుట్టు ఎంత మంచిగా చేసినా కూడా మళ్ళీ అట్లనే చేసుకుంటుంది అనమాట. లిప్స్టిక్ తీసుకొని కొంచెం రుద్దుకుంది నేను ఇక్కడ చపాతీ చేస్తుంటే. సో అదే చూపిస్తున్నాను అనమాట, చెంపకి లిప్స్టిక్ రుద్దుకుంది. సో కొంచెం అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికైతే రాఘవికి చాయ్ చపాతీ అయితే నానబెట్టేసాను అనమాట. సో ఇంకా రాఘవికి కూడా తినిపించేసి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా రాఘవికి ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఇక తినిపించిన తర్వాత రాఘవికి ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఇక్కడ చూసారు కదా, బీరకాయ అనమాట. అది బీరకాయ, ఉల్లిగడ్డ, టమాటా అండ్ ఇది వచ్చేసి ఆలుగడ్డ అనమాట, పొటాటో. సో ఇవన్నీ వేసి ఒక కర్రీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక బీరకాయ అయితే మొన్న మిగిలిపోయింది, బీరకాయ టమాటో వండినుండే. సో ఇంకా అది ఇంకా పాడైపోతుంది అని చెప్పి ఇంకా ఇట్లా అయితే చేస్తున్నాను అనమాట. బీరకాయ ఆలుగడ్డ ఒక దగ్గర వేసేసి టమాటో వేస్తే ఎట్లుంటుందా అని చెప్పి చేసిన. టేస్ట్ అయితే మంచిగానే వచ్చినుండే. ఎట్లయితే చేసామో అట్లనే చేసిన. ఆయిల్ వేసేసి అందులో కొంచెం జీలకర్ర అయితే జీలకర్ర వేసినాక ఉల్లిగడ్డ అయితే వేసినాను అనమాట. ఆనియన్స్ వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసి మంచిగా వేగనివ్వాల, పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా దాని తర్వాత ఇది పొటాటోస్ అయితే యాడ్ చేసినాను. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి ఇంకా బియ్యం అయితే పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఇంకా హాట్ వాటర్ వేసేసి ఇంకా అన్నం అయితే వండేస్తున్నాను. అంతలోపు ఇక్కడ ఉల్లిగడ్డ అయితే వేగిన తర్వాత ఇంకా చెప్పినట్టే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దాని తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్ కూడా కొంచెం మంచిగా ఆయిల్లో సాటే అయిన తర్వాత ఇంకా మనం బీరకాయలు వేసేసేయాలి. టమాటా అప్పుడే వేయొద్దు అనమాట. మనము ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా బీరకాయకి ఆలుగడ్డకి మంచిగా ఉప్పు కారం పట్టుకున్న తర్వాత మనం టమాటోస్ అయితే వేయాలన్నమాట. సో ఫస్ట్ టమాటోస్ వేస్తే ఏమవుతుందంటే వాటర్ అంతా వచ్చేసి మనకి ఇది ఉప్పు కారం సరిగ్గా ఆ వెజీస్కి పట్టుకోదు. సో అందుకే మనము ఏ కర్రీస్కైనా ఫస్ట్ ఉప్పు కారం వేసిన తర్వాతనే టమాటోస్ యాడ్ చేసుకోవాలన్నది నాకు అర్థమైంది. మరి మీరేమంటారు? అలా చేయకుండా మంచిగా ఉంటుంది ఆఫ్కోర్స్, బట్ కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అన్నది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి, ఓకేనా? సరే, ఇప్పుడైతే నేనైతే ఏమంటారు దీన్ని, బీరకాయలు అయితే వేసేసిన.
సారీ, బీరకాయలు కాదు, ఆలుగడ్డ. అంటే ఇట్లా కంటిన్యూస్గా మాట్లాడాలంటే కూడా కొంచెము ఇబ్బంది అండి ఎంతైనా. సో ఏం వేస్తున్నా ఏంది అన్నది చూసుకుంటూ మాట్లాడాలి కదా. సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయినా. ఇప్పుడైతే బీరకాయ కూడా వేసేసిన. ఏదో ఏమో మాట్లాడుతున్నా, నాకైతే అర్థమవుతలేదు. ఇంత కంటిన్యూస్గా మాట్లాడాలంటే కూడా నాకు రాదు. అంటే నేను ఎట్లా మాట్లాడతాను అంటే కొంచెం ఆలోచించి మెల్లగా మాట్లాడే మనస్తత్వం నాది. కానీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో కూడా నాకు కూడా అర్థమవుతలేదు. ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే, ఏమన్నా తప్పుగా మాట్లాడుతుంటే, లేదంటే ఏంది ఇట్లా మాట్లాడుతుంది అని మాత్రం అనుకోకండి ప్లీజ్, దయచేసి. అండ్ మంచిగా వెజ్జెస్ అన్ని ఆయిల్లో సాటే అయినాక ఇంకా నేనైతే ఉప్పు కారం అయితే వేసేసిన. ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మనం మూత అంటే కుక్కర్ మూత కాదు, కొంచెం సేపు సైడ్కి పెట్టుకోవాలా. మంచి ఉప్పు కారాలు కూరగాయలకు పట్టుకున్న తర్వాత టమాటోలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక ఇక మాట్లాడితే ఇట్లా మాట్లాడతా, లేకపోతే అట్లా మాట్లాడతా, ఏందో నాకే అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమనుకోకండి. ఇక టమాటాలు వేసేసి కలిపిన తర్వాత ఏం చేసిన, ఇదేంటి గరం మసాలా అయితే వేసినాను అనమాట. కొంచెము గరం మసాలా వేసిన, కొంచెం ధనియాల పొడి వేసిన, కొంచెం జీలకర్ర పొడి అయితే వేసినాను అనమాట. మళ్ళీ ఒకసారి కలుపుడే ఉంటుంది. ఏందో ఈ కలుపుడు నాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు వీడియో చేసేటప్పుడు ఏమనిపించదు ఫ్రెండ్స్, కానీ ఇట్లా ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంద్రానైనా ఇన్నిసార్లు కలుపుతున్నా ఏంది ఇది అనిపిస్తుంది. కర్రీ చేసేటప్పుడు కూడా ఇంతసేపు ఇన్నిసార్లు కలుపుతున్నా అన్నది అనిపించదు నాకు. కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు లెంతీ వీడియో ఇది కట్ చేయాలంటే కోపం వస్తుంది. ఇన్నిసార్లు కలపడం ఏంద్రా బాబు అని చెప్పి. నా దగ్గర అయితే కొత్తిమీర అయితే నిండుకుందండి, అందుకే స్కిప్ చేసిన. మీరైతే వేసుకొని ఒక 4 విజిల్సా 2 విజిల్సా, మీకు మెత్తగా కావాలంటే 2 విజిల్స్, కొంచెము మంచిగా ఉండాలంటే 2 విజిల్స్, కొంచెం మెత్తగా కావాలంటే 4 విజిల్స్ అయితే పెట్టుకోండి. అంతలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది. అట్లా బయటికి వచ్చి చూస్తున్నాను. ఇక రాఘవికి తినిపించేసి ఇంకా నేనైతే తినడం స్టార్ట్ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీది. మంచిగా ఉండే ఆలుగడ్డ బీరకాయ టమాటా. నేనైతే ఫస్ట్ టైం వండినా. మీలో ఎవరైనా వండి ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాలిని మహేష్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఒక లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ గాయ్స్, ఎవరైనా వీడియో మొత్తం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఈ డైలీ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక 60-70 వ్యూస్ తప్ప దానికి మించి ఎక్కువ వస్తలేవు గైస్. ఆ 60-70 మెంబర్స్ ఎవరో ప్లీజ్ హాయ్ అన్న ఏదన్నా ఒకటి ప్లీజ్ కమెంట్ చేయండి.